వెల్కమ్ బ్యాక్. అధికార పార్టీ వ్యవహార శైలికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారంలో ఉన్నామన్న సోయి లేకుండా సమస్యల మీద దృష్టి పెట్టకుండా కేవలం ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితమవుతోంది. ఇప్పుడు అబద్ధాలకు, అసత్యాలకు, అసభ్యతకు కేరాఫ్ గా మారింది అధికార పార్టీ. దీని గురించి మనం చర్చిద్దాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు, అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వాసుదేవరెడ్డి గారు, ఈ రోజు జరిగిన పరిణామాలను ఎట్లా చూస్తారు? ఇవాళ నిన్న అసెంబ్లీలో జరుగుతుంది. ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటూనే అసెంబ్లీలో కంచెలేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. నిజంగా ఈరోజు అసెంబ్లీలో జరిగిన తీరును ఒక్కసారి గమనిస్తే, ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు ఎన్ని గొప్పలు చెప్పిండో రేవంత్ రెడ్డి గారు, వాటన్నిటిని కూడా ఇలా తుంగలో తొక్కినట్టు, అంటే ఒక అప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు వారు మైకు తీసుకొని మాట్లాడుతూ ఉంటాంటే, మా నాయకుడు కడియం శ్రీహరి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నంతసేపు అక్కడున్న మన రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు కావచ్చు, వారిని కించపరచడమే కాకుండా, అంటే వారు మా ఇంకో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే కూడా మైక్ కట్ చేయడం కావచ్చు, అంటే ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాయి. గత 4-5 రోజులుగా ఒకసారి అసెంబ్లీని కనుక మనం పరిశీలిస్తే, బయటనో గొప్పలు చెప్తారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, మీకు ఎంతసేపు అయినా మైక్ ఇస్తాం, మీరు మాట్లాడండి బయట చెప్తా ఉన్నాడు. కానీ నిజంగా అసెంబ్లీలో పరిస్థితి అట్లా ఉన్నది అంటే, మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ అంటే 22 సార్లు మైక్ కట్ చేసిండండి. దాదాపుగా 8 మంది మంత్రులు అడ్డు తగిలి అప్పటికప్పుడే ఒక నిమిషం కూడా మాట్లాడకముందే లేచి దానికి కౌంటర్ ఇవ్వడం, ఒక మంత్రి అసలు పొంతన లేని కౌంటర్లు. అంటే దీన్ని అన్నింటినీ చూస్తూ ఉన్నది ఏమర్థమవుతా ఉన్నదంటే, మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ చెప్పే వాటిని సక్రమైన వ్యవస్థలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న నాయకులంతా కూడా అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటే, అది ప్రజలకు చేరనీయకుండా అడ్డు తగిలి ఇవాళ జరిగింది నిజంగా కూడా దురదృష్టకరం అండి. ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. అసలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. ఇలా అసెంబ్లీలో మైక్ కట్ చేసిండు, వాకౌట్ చేసి ఎమ్మెల్యేలంతా బయటకు వస్తే కనీసం బయట మీడియాకు మాట్లాడకపోవడం ఏంటండి? ఇలా కంచెలు మొత్తం తీసేసిన వాడిని గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎల్బీ స్టేడియం వేదికగా అక్కడ కంచెలు బద్దలు కొట్టినామన్నారు కదా. మీరు ప్రగతి భవన్లో కంచెలు బద్దలు కొడితే మరి ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకున్న నాయకులు అసెంబ్లీలోకి వస్తే అక్కడ కంచెలు ఎందుకు పెట్టిండ్రు? ప్రెస్ కాడ కంచెలు పెడతారు, రవీంద్ర భారతి దగ్గర కంచెలు పెడతారు, పక్కపంటి అమరవీర స్తూపం కాడ కంచెలు పెడతారు. ఎక్కడికి ఎవరి పోనీయకుండా అందరినీ ఎక్కడ అడ్డుకుంటూ మార్షల్ని పెట్టి మాట్లాడనీయకుండా, లోపలికి రానియకుండా, అంటే ఈ విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా ప్రజలు మాకు ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ హోదాను కూడా కనీసం మర్యాద ఇయ్యని ఈ యొక్క ముఖ్యమంత్రి ఇవాళ ఈయన నీతులు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా. కాబట్టి ఇది నిజంగా కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సిగ్గుతో తలదించుకోవాలి. మీరు మాట్లాడుతున్నదంతా కూడా ఈ యొక్క వాస్తవాన్ని ప్రజలకు చేరనీయకుండా అవాస్తవాలను ప్రజలకు చెబుతూ, అబద్ధాలు చెబుతూ ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఆనాడు ఎన్నికల ముందు అదే చేసిండ్రు, ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇలా మీరు వాస్తవంగా ఈ అడ్డుకున్న విషయం ఒకటే కాదండి. దీంతో పాటు అంటే కనీస సభా మర్యాదలను కూడా ముఖ్యమంత్రి గారు పాటిస్తున్నట్టు ఎక్కడ కనిపిస్తలేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పక్కన మంత్రి మాట్లాడితే, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఈయన కింద కూర్చొని మాట్లాడచ్చా, డిస్కషన్ చేయొచ్చా? కింద కూర్చొని అంటే మా సభా నాయకుడు మాట్లాడాలనుకుంటే లేచి మాట్లాడచ్చు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2-3 అంశాలు చెప్పడము, ముచ్చట పెట్టుకోవడం, అంటే ఇది ఎట్లా ఉన్నదంటే నిజంగా కూడా ఇది రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ స్టూడియోలో ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పిండంటే, ఇవాళ శాసన మండలి కావచ్చు, మిగతా శాసనసభ కావచ్చు, అక్కడ ఉన్న నాయకులను చూస్తూ ఉంటే మాకు రియాల్టర్ గుర్తొస్తున్నారు, ఒక కేఫ్లో ఛాయ్ తాగినట్టు అడ్డాలు లెక్క వీళ్ళందరూ కూడా ఇవాళ మండలికి వచ్చిరని చెప్తా సందర్భం మళ్ళీ గుర్తొస్తా ఉన్నది. ఇలా అట్లాంటి కార్యాచరణ చేసింది మీరు శాసనసభకు రావడం వల్ల ఇలా నిజంగా నిండుదనం ఉన్న శాసనసభ ఆ బొత్త కూడా సభా మర్యాదలను తుంగలో తొక్కి మరి వివరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మీరు ఇప్పటికైనా ప్రజలు వీటన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు. చాలా తెలివి గల వాళ్ళు ఇలా తెలంగాణ ప్రజలు. కాబట్టి మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ముందుకెళ్ళాలి తప్పితే అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అవహేళన చేస్తూ అవమానపరుస్తూ చేస్తున్న ఏదైతే ఈ యొక్క కార్యాచరణ ఉన్నదో
దీన్ని వెంటనే విరమించుకోవాలి, క్షమాపణ చెప్పాలని ఇలా బీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తా ఉన్నాం. నరసింహారెడ్డి గారు ఒకవైపు అబద్ధాలు మాట్లాడుతుంటారు, అసభ్యమైన మాటలు మాట్లాడుతుంటారు, రైతుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మంత్రులే కూడా ఆ రంగాలకు సంబంధించిన అంతకుముందు సేవలు చేసిన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు తీసి పాడేసినట్టు మాట్లాడుతుంటారు. ఇప్పుడు చూస్తే అసెంబ్లీ లోపల మాట్లాడినవారు, బయట మాట్లాడినవారు. ఇదంతా దేనికి సంకేతం అనుకోవాలి దీని అంతటిని? అంటే ఇప్పుడు యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారము ఎట్లుంటుంది అంటే స్వేచ్ఛ గారు, ఒక సభ అంటే ఏంటి? సభ అంటే ఏంది? అది శాసనసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, రాజ్యసభ కావచ్చు, మండలి కావచ్చు. దీనికి నిర్వచించిన రాజ్యాంగంలో అది సభ అంటే అధికారము పక్షము, పాలక పక్షము, ప్రతిపక్షం కలిస్తేనే సభ. అది శాసనసభ అయినా లోక్సభ అయినా వీళ్ళిద్దరిని కలిపితేనే సభ అంటారు. ఒక్క పాలకవర్గాన్ని పాలకపక్షాన్నే సభ అన్నారు. సాధ్యమైనంత వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షం కూడా ఆ సభలో ఉంటూ బిల్లులు పాస్ చేసుకోవటం అనేది సాంప్రదాయము, మంచి సాంప్రదాయము, ఆనవాయితీ. నెహ్రూ గారి దగ్గర నుంచి తర్వాత కూడా ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో కూడా విప్లవకారులుగా పేరు పొందిన తరిమిల నాగిరెడ్డి ఉన్నప్పుడు కానీ, డి వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు, చంద్రపుల్లారెడ్డి గారు ఉన్నప్పుడు వారందరూ తరిమిల నాగిరెడ్డి తాకట్లో భారతదేశం 2 రోజులు ఆయన ఉపన్యాసం, 2 రోజులు ఆయన కొన్ని గంటలు 20 గంటలు 24 గంటలు మాట్లాడిన యొక్క సారాంశమే 600-700 పేజీల తాకట్లో భారతదేశం. కానీ ఇప్పుడు చూస్తే పదుల సంఖ్యలో మైకులు కట్ చేస్తున్న సందర్భం. వాళ్ళు ఒకళ్ళిద్దరే ఉన్నారు, మరి వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరే ఉన్నారు. సిపిఐ పార్టీ నుంచి, సిఎంఎం పార్టీ నుంచి, తర్వాత వాళ్ళందరి తర్వాత దానికి సంబంధించి అంటే నేను సభా సాంప్రదాయం అనేది మేము గౌరవించము. మందబలం ఉంది కాబట్టి మేము తోసుకొని ముందుకెళ్తాము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అంటే అది మీ విచక్షణ, మీరే నష్టపోతారు. మీరు ఎవరైనా కానీ ఇప్పుడు 2 ఉంటాయండి. శాసనసభ వేరు, ఒక బహిరంగ సభ వేరు. బహిరంగ సభలో నీ పార్టీ బహిరంగ సభ కాబట్టి నువ్వు మాట్లాడచ్చు. ఒక పదం అటు ఇటు, ఒక వర్డు తుల్లినా ఎక్కువ మాట్లాడినా ఓకే నడుస్తుంది, అది కూడా మాట్లాడుకుంటుంటే మంచిది. సరే ఇప్పుడు ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తుంది కాబట్టి కొన్ని పదాలు పోతున్నాయి. కానీ శాసనసభ ఏం చేస్తారంటే స్వేచ్ఛగా మాట్లాడిందల్లా రాస్తారు. ప్రతి సభ్యుడు మాట్లాడింది రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన ఇప్పుడు ఈ సభ జరిగిన 10 రోజులు 12 రోజులు ఇస్తే నేను ఒకటి పరిశీలించాను. నా అబ్జర్వేషన్ ఏంటంటే మాట్లాడిన దానికంటే రికార్డులు తొలగించినవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక సభ్యుడు, కాంగ్రెస్ సభ్యుడు, ఒక మంత్రి మాట్లాడితే ఆయన 10 నిమిషాలు మాట్లాడితే అలా 7 నిమిషాలు తొలగించవలసినవే మాట్లాడినారు వాళ్ళు. రికార్డులు తొలగింపే ఎక్కువ ఉంది. రికార్డు చేసిన దానికంటే రికార్డుల నుంచి తొలగించిన పదాలు, వాక్యాలే ఎక్కువ ఉన్నాయి. అది మనకి ఇండికేషన్, దేన్ని సూచిస్తుంది అనేది ఇండికేషన్. ఇప్పుడు ఒక ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుడు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఛాన్స్ ఇచ్చినారు. ఒక 2 నిమిషాలు కాగానే ఆ సబ్జెక్ట్ కంప్లీట్ కాకముందే అసలు టైం ఎట్లా ఇస్తారో అనడానికి శాస్త్రీయమైన పునాది మనకు పద్ధతి ఉంది ఒకటి. ఆయా సభలో గెలిచిన సభ్యులను బట్టి టైం కేటాయిస్తారు. వాళ్ళకి ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ టైం అధికార పక్షానికి ఉంటుంది. పాలకపక్షం 40 మంది 39 మంది వీళ్ళకి ఎక్కువ, తర్వాత తక్కువ మందిని బీజేపీకి, తర్వాత ఎంఐఎం, ఇట్లా ఉంటుంది. అధికార పక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షం నుంచి ఎవరైనా మాట్లాడితే 1 నిమిషం కాకముందే ఫస్ట్ ఒక మంత్రి మాట్లాడతాడు, తర్వాత ఇంకొక మంత్రి మాట్లాడతాడు, ఇట్లా మళ్ళీ ఒకసారి 2 మాట్లాడతారు. కూర్చోగానే మళ్ళీ 4 మంత్రులు మాట్లాడతారు. ఓకే, ఏంటి సాంప్రదాయము? అసెంబ్లీ సాంప్రదాయం ఏంటంటే ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ సభా లీడర్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా లేచి మాట్లాడవచ్చు. ఆయనకు మైక్ ఇవ్వవలసిన అవసరం లేదు, గమనించాలి మనం. ఆయనకు మైక్ ఇవ్వాల్సి ముఖ్యమంత్రి గారు చేయలేకపోతే ఆయనకు అవకాశం ఇవ్వాలి. తర్వాత సంబంధిత మంత్రికి ఇవ్వాలి, మంత్రికి ఉంటుంది అవకాశం, అందరు మంత్రులకు ఉండదు. దయచేసి గమనించవలసి, ఏ మంత్రి పడితే ఆ మంత్రి లేచి మాట్లాడడానికి లేదు. సోషల్ వెల్ఫేర్ గురించి, మన నీటిపారుదల రంగం గురించి చర్చ నడుస్తుంది, సాగునీటి గురించి. సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి మాట్లాడవచ్చు. సభ్యుడు ఏదన్నా కరెక్ట్ చేయాలన్నా, ఏమన్నా సమాచారం ఇవ్వాలన్నా సభ్యుడు ఆయన లేచి మాట్లాడాలి. ప్రతి మంత్రి లేచి మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకొక మంత్రి మాట్లాడవచ్చు సభా వ్యవహారాల్లో, ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు, వీళ్ళిద్దరికీ అవకాశం ఉంటుంది నేను జరిగిన చర్చలలో. ఇంకా వేరే మంత్రి అసలు లేవకూడదు, మాట్లాడకూడదు. వీళ్ళు మాట్లాడుతుండ్రా, సభ చెప్తున్న జరిగిన తీరు, వీళ్ళు మాట్లాడారు, డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడకూడదు. నెంబర్ 2, కాంగ్రెస్ సభ్యులు కూడా లేచి మాట్లాడుతుండ్రు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఎట్లా మాట్లాడతారండి? రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ సభలో రాజగోపాల్ రెడ్డికి ఏం అధికారం ఉంది? ఆయన మంత్రా? ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు లేచి అడ్డో విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు? ఒక దళిత నాయకుడు, ఇరిగేషన్ మంత్రి, ఆయన సీనియర్ నాయకుడు,
నీకంటే చాలా ఏళ్ల నుంచి ముందు నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఎలాంటి బ్యాడ్ రికార్డు లేని నాయకుడు ఆయన కడియం శ్రీహరి గారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా చేసినాడు తెలుగుదేశం గవర్నమెంట్లో. నువ్వు పార్టీలు మారుతావు, బీజేపీ అంటావు, కాంగ్రెస్ అంటావు, ఇష్టం వచ్చినట్టు చేస్తావు, కాంట్రాక్టుల దోపిడీ. నీ చరిత్రకు ఆయన చరిత్రకు ఎక్కడ పోలికుంది రాజగోపాల్ రెడ్డి? ఎక్కడ పోలికుంది చెప్పు నాయన. రాజగోపాల్ రెడ్డి లేచి మాట్లాడతాడు అంటే ఈ సభ జరిగే తీరు ఎట్లుందండి. అందుకే చెప్పిన సభా సాంప్రదాయాలను ఏ పార్టీ అయినా గౌరవించాలి. మొదలు గౌరవించడం నేర్చుకోండి. గౌరవించడం నేర్చుకున్నాక మీకు ఇచ్చిన టైంలో మాట్లాడండి. మాట్లాడితే పరుష పదజాలాలతో పాటు వ్యక్తిత్వ హననం, ఏ మాట నోటికొస్తే అసలు సభ అనేదే మర్చిపోయినారు. బహిరంగ సభలలో మాట్లాడకంటే అధ్వానంగా మాట్లాడటం, ప్యాంట్లు ఓడగొడతాం, బ్లాగులో. ఏం సభ, ఏం మర్యాద అండి ఇది? ఎవడన్నా చూస్తే బయట ఓడొచ్చి చూస్తే పత్రికలు కూడా రాయలేని లాంగ్వేజ్ మీరు మాట్లాడుతుంటే ఏం రాయాలి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద సెక్రటరియట్లో మీటింగ్ పెడతావు, పొలిటికల్గా మాట్లాడతావు, శాసనసభలో మాట్లాడతావు, అవసరం లేని విషయాలు మాట్లాడతావు. పోనీ ఏదైనా మాట్లాడుతుండ్రా, సబ్జెక్టు మాట్లాడుతుండ్రా? లేదు. వచ్చి 2 నెలలు దాటిపోయింది. మీరు మొత్తం మీ పరిపాలనే వాగ్దాన భంగంతో మొదలైంది కదా. దీని మీద ఎవరు మాట్లాడొద్దు అంటారు. 60 రోజులే అయింది, మాకు టైం ఇవ్వరా అంటారు. ఓకే, టైం ఇస్తాం, కానీ మీరు మాట్లాడొద్దు కదా. శ్వేతపత్రం విడుదల చేసింది మీరు, శాసనసభలో ప్రవేశపెట్టింది. మనం మాట్లాడుకుంటున్నారా? బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడాలి కదండి. నిన్న జరిగిన తీరు చూడండి. సభ ఎట్లా చూసిందని ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. బడ్జెట్ ప్రవేశపెడితే జనరల్గా సాధారణంగా తెల్లారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వాయిదా వేసి తెల్లారి బడ్జెట్ మీద చర్చ లేదు కదా. తెల్లారి ఏం పెట్టినరు? సాగునీటి మీద మళ్ళా శ్వేతపత్రం. నువ్వు బడ్జెట్ పెడతావు, తెల్లారి చర్చ పెట్టావు. ఈ సాంప్రదాయం కాదు కదా. దాని మీద శ్వేతపత్రం పెట్టినావు. తెల్లారి మళ్ళీ బడ్జెట్ మీద చర్చ పెట్టినరా? 13వ తారీఖు నిన్న లేదు. మళ్ళీ ఏమన్నారు? మళ్ళీ కాల విషయం పిలిచిన ఒకటి దొంగ నాటకం పెట్టినరు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఒక సభ ఒక బడ్జెట్ పెడితే, బడ్జెట్ ఎంత ఇంపార్టెంట్. అప్రోప్రియేషన్ బిల్స్ అని పాస్ కావాలి, మాట్లాడాలి. నువ్వు పెట్టిందే ఓటాన్ అకౌంట్ బడ్జెట్, దాని మీద కూడా మాట్లాడిన ఏవైతుంది. నువ్వు పెట్టిన స్కీములకు పథకాలకు డబ్బులు లేవురా నాయన అని మేము చెప్తుంటే దాని మీద మాట్లాడిన ఏవైతుంది. రుణమాఫీ అంటివి పత్తా లేదు. ఏదన్నా వాళ్ళు ఒక్కలే మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడదాను. ఇది మాత్రం పూర్తిగా నా ఉద్దేశంలో అంటే పూర్తిగా అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధం కూడా. దయచేసి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రిమండలి సరే ఆయన నిన్న మొన్న వచ్చి ఒక్కొక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. 14లో సభ మొదలైంది, తెలంగాణ రాష్ట్ర తొలి సభ. నాకు బాగా గుర్తుంది. కేసీఆర్ గారు సభా లీడరు, ముఖ్యమంత్రి. ఎప్పుడు జానారెడ్డి గారికి మైక్ ఇచ్చిన అసలు ఎల్ఓపి కూడా మైక్ కట్ చేయరు జనరల్గా, లీడర్ ఆఫ్ ఆపోజిషన్. పెద్దలు జానారెడ్డి గారు అని ఆయన సంబోధించి మాట్లాడేవాడు. అదే అండి సంస్కృతి అంటే, అది డిగ్నిటీ అంటే, అది ఒక హుందా అంటే. నేనేమంటున్నా, ఆ స్థానము ఈయన కంటే ముందు చాలామంది ఉన్నారు. ఆ గౌరవము, ఆ స్థానం, ముఖ్యమంత్రి స్థానానికి కూర్చున్నప్పుడు మనకు ఆ హుందాతనం రావాలి, ఆటోమేటిక్గా రావాలి. నీకు లేకుంటే నేర్చుకోవాలి. అంటే రోజుకో ఎన్నడైనా కానీ జీవన్ రెడ్డి మాట్లాడినా, జానారెడ్డి గారు మాట్లాడినా, ఎన్నడైనా కానీ కేసీఆర్ గారి సభలో ఉన్నా లేకపోయినా ఒక సభా సాంప్రదాయం ప్రకారం వారికి గౌరవం దొరికింది. ఈ రకమైన ప్రవర్తన వెనక ఉద్దేశం ఏంటిది అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మన వాసుదేవ రెడ్డి గారు అంటే ఉన్న విషయాల గురించి మాట్లాడనీయకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ రోజు ఒకటి మాట్లాడుతున్నారు, నిన్న ఒకటి మాట్లాడుతున్నారు, మొన్న ఒకటి మాట్లాడుతున్నారు, చేసేది ఒకటి ఉంటుంది. ఇది ఒకటి పక్కన పెడితే ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలియాలని బీఆర్ఎస్ మాట్లాడతామంటుంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్తుంది. బీఆర్ఎస్ని మాట్లాడనివ్వట్లేదు, బయట మాట్లాడనివ్వట్లేదు, లోపల మాట్లాడనివ్వట్లేదు. అంటే ప్రతిపక్షం మాట్లాడకూడదు అన్న ఒక ఇంటెన్షన్ కనిపిస్తుందా క్లియర్గా మీకు? కనిపిస్తుందండి. ఎట్లా అంటే ఇది మా సామ్రాజ్యం, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడిందే నడవాలి. ఆయన చెప్పిండు కదా, ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు. ఇవ్వాలి మాట్లాడుతూ పోలీసులకు నియామక పత్రాలు ఇస్తూ మేము 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మేమే ఉంటామని మళ్ళీ ఏదో గంభీరంగా మాట్లాడుతూ ఉన్నాం. అసలు గమ్మత్ ఏంటంటే, ఆ పోలీసు నియామక పత్రాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసిన వాటి అన్నిటిని కూడా ఎన్నికల కూడా నిలిచిపోతే అవి ఇప్పుడు పత్రాలు ఇస్తున్నారు. అది కూడా మేమే ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు. అంటే ఆ వేదిక నుంచి కూడా 10 సంవత్సరాలు మేమే ఉండబోతున్నామని పెద్ద మేకపోతు గాంభీర్యాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రదర్శిస్తూ మాట్లాడినట్టు కనిపించింది. నిజంగా వారికి ప్రతిపక్షం అంటే గౌరవం ఉంటే
మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంఖ్య చిన్నదైనా పెద్దదైనా ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవాన్ని ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి ఇలా రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉపనాయకుడు వస్తలేరు, ప్రతిపక్ష నాయకుడు రావాలి కదా సభకంటున్నారు. డెఫినెట్లీగా వస్తాడు, సమయం ఉన్నది, తప్పకుండా వస్తాడు. దానికోసం మీరు ఎదురు చూడండి. తప్పకుండా ఏం మాట్లాడానో ఆ మాటలు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతారు. అంతకంటే ముందు మీరు ఏం చేయాలండి? ఇలా ప్రజలు మాకు 39 సీట్లు ఇస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ఆ హోదాకు తగ్గట్టు నువ్వు ప్రతిపక్షంగా అక్కడ ఒక హాల్ ఇవ్వాలి కదా, రూమ్ ఇవ్వాలి కదా. ఏం రూమ్ ఇచ్చిండ్రు? ఒక ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారి హాల్ పక్క ఉంటే ప్రతిపక్ష నాయకుని హాల్ ఉంటుంది, దాన్ని కేటాయించడం అప్పటి కాంగ్రెస్ నాయకులకు. కానీ ఈరోజు ఏమైంది అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఉంటే ఆ ఇవ్వవలసిన ప్రతిపక్ష రూమును కూడా ఇవ్వకుండా దాన్ని కూడా వాళ్ళే వాడుతూ ఒక చిన్న రూము, అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు రూములో కూర్చుంటే కనీసం 2-3 ఎమ్మెల్యేలు కూడా కూర్చోలేని ప్లేస్ ఉన్న రూమును ఇవ్వడంలో ఆంతర్యం ఏంది? అవమానపరచాలనే ఆంతర్యమే కదా దీంట్లో ఉన్నది. అంటే అడుగున ప్రతిపక్ష నాయకుడిని, ఈ పార్టీని అవమానపరచాలనే ఒక ఉద్దేశం ఇలా కాంగ్రెస్లో ఉన్నది కాబట్టే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. మీరు పైకి మాత్రం గంభీరంగా చెప్తున్నారు, రావాలి, కూర్చోవాలి, మాట్లాడాలి గంటలని. మైకులు ఇవ్వరు, మైక్ కట్ చేస్తారు. మాకు మర్యాద ఇయ్యరు. ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన కనీస మర్యాదలు కూడా ఇలా ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు ఏ కనసాగలలో స్పీకర్ గారు నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. సభ మొత్తం బయట అవకాశం లేదు, లోపల అవకాశం లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మొన్న మా నల్గొండ సభలో చెప్పడం జరిగింది, చాలా క్లియర్ కస్ట్గా చెప్పడం జరిగింది. ఎలా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు పరిపాలించమని, మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయం, మీరు చేసుకోండి. కానీ ప్రజల పక్షా నుండి కొట్లాడతాము ప్రతి అంశంలో మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మీరు అమలు చేస్తా అని చెప్పిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఆ పోరాటానికి సిద్ధంగా ఉండడానికి పిలుపు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ ఆయన భాషలో మాట్లాడుతూ విమర్శించడం అంటే మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు కాకుండా, ముఖ్యమంత్రి స్థాయి నేను కాదు, నేను పీసీసీ అధ్యక్షుడిని అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఆయన భావిస్తలేడు, నేను ఇంకా పీసీసీ అధ్యక్షుడే అనుకుంటుండు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనే ఒక హోదాకు అది తగదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకుంటే బాగుంటుంది అనేది సూచన మాత్రమే. ఇది చాలా సందర్భాల్లో మా నాయకులు చెప్పారు. దాంతోపాటు ఇవాళ ఒక మంచి చర్చ, ఇప్పుడు వైఎన్ఆర్ గారు చెప్పినట్టు మీరు పెట్టిన సమావేశాలు బడ్జెట్కి సంబంధించి దాని మీద చర్చ పెట్టాలి. రోజుకొకటి ఇష్టం ఉన్నట్టు మారుస్తున్నారు. అసలు అసెంబ్లీ ఎప్పటిదాకా ఉంటుందో ఎమ్మెల్యేలకు తెలుస్తలేదు. రేపు ఉంటుందా, ఎల్లుండి వరకు ఉంటుందా, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఒక బీఏసీలో ఒక నిర్ణయం తీసుకుంటే, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు బడ్జెట్ ఉండాలి, బడ్జెట్పై చర్చ ఎప్పుడు ఉండాలి, అసెంబ్లీ ఎప్పటిదాకా నిర్ణయం జరుగుతుంది కదా. ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఎప్పటికప్పుడు అనుకుంటే దాన్ని బట్టి నడుస్తూ ఉన్నది తప్పితే నిజంగా రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి పదవిలో ఉండి ఇట్లాంటి చేష్టలు ఏవైతే చేస్తూ ఉన్నారో అవన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించిన విషయాల్లో నిన్న చాలా రాజకీయంగా మరి ఈ యొక్క పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని మరి రేవంత్ రెడ్డి గారు కుట్ర అనుకున్నట్టున్నది. ఎందుకంటే మేము చాలా సందర్భాలు చెప్పినాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ 3 బ్యారేజీలతోటి 15 పంప్ హౌజులు, దాంతోపాటు ఇంకా 203 కిలోమీటర్ల టన్నెలు, వీటన్నిటిని సమూహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయకుండా ఒకదాన్నే చూపిస్తూ దీంతో మొత్తం మోసం చేసిందని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నదో దాన్ని తీవ్రంగా ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఒక అంశం అంటే ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి ఈరోజు మా మంత్రి గారు కూడా దీని మీద చర్చ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ గత ప్రభుత్వం మీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మీరు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఏ విధంగా, కడెం ప్రాజెక్టు 56-95 మధ్యలో మొత్తం కొట్టుకపోయింది మీ కాంగ్రెస్ హయాంలోనే. అదేవిధంగా సింగూరు డ్యాము 81-99లో అది కూడా కొట్టుకపోయింది. ఎల్లంపల్లి 2010లో వన్స్ స్విల్పేలు కొట్టుకపోయినాయి. సాగర డ్యామ్ 89లో కుడివైపు మొత్తం కుంగిపోయింది. సాగర డ్యామ్ సత్యాల ఆదిలాబాద్లో ఉంటుంది. ఇది 2004లో ఎడు రెగ్యులేటర్ మొత్తం కొట్టుకపోయింది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ పక్కనున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటిది, అదేవిధంగా పులిచింతల, వీళ్ళన్నిటి కూడా గేట్లు కొట్టుకపోయినాయి ఆ రోజు కూడా. కానీ ఆ రోజు ప్రభుత్వాలు
ఇట్లా మొత్తం చిల్లర చేయలేదు, వాటి అన్నిటి కూడా కావాల్సిన మరమ్మతులు చేసి దానికి సంబంధించిన మరమ్మతులు ఎట్లా చేసి ముందుకోవాలో ఆ రైతులకు- పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు కానీ ఇది వ్యవహార ప్రభుత్వానికి శైలి సంబంధించిన లేదు. సబ్జెక్ట్ కాదండి, ఇది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, ఇది రైతులకు సంబంధించిన సబ్జెక్టు. రేపు జూలై మాసంలో మళ్ళీ వర్షాలు పడతాయి, రైతులకు నీళ్ళు అందియాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. దాని మీద మీరు ఆలోచన చేయకుండా ఇంకా దీన్ని రాజకీయం చేసి ఈ ఎంపీ ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నదో ఇది నిజంగా కూడా దురదృష్టకరం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని నా సూచన. నరసింహారెడ్డి గారు, అంటే సభ మర్యాదలు, సభ సాంప్రదాయాలు, ఒక పద్ధతి అనేది పాటించకుండా అంటే ఇట్లా భిన్నంగా డే బై డే భిన్నంగా వ్యవహరించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఒకటండి, ఒక 3-4 విషయాలు నేను దృష్టి. ఒకటి, స్పీకర్ గారు. అసలు స్పీకర్ పదవి ఏంటి ఇంతకు అంటే, స్పీకర్గా ఎన్నుకోబడ్డ తర్వాత అధికార పార్టీ ఏదైతే మెజార్టీ ఉంటుందో స్పీకర్ని ఎన్నుకుంటారు. స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, సభను నడిపించే సభాధ్యక్షుడు ఆయన. కాంగ్రెస్ పార్టీ యొక్క ఇలా ఎవరు మన కుమార్ గారు ఎవరైతే ఉన్నారో, ప్రసాద్ కుమార్ గారు, వారిని స్పీకర్గా ఎన్నుకున్నారు. ఆ సీట్లో కూర్చోబెట్టిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. వెనుకట ఫస్ట్ పార్లమెంటు, సెకండ్ పార్లమెంటు, నాకు తెలిసి థర్డ్ పార్లమెంట్ వరకు కూడా స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా ఎన్నుకోబడ్డ అతను ఆ పార్టీకి రాజీనామా చేసినాడు. ఆ సాంప్రదాయం ఉంది భారతదేశంలో. పార్టీకి రాజీనామా చేసి పార్టీ నిర్వహించే ఏ అధికార కార్యక్రమాలలో పాల్గొనకపోయేది ఆ టర్మ్ వరకు. అంత గొప్పగా స్పీకర్కు భారతదేశంలో సంస్కృతి ఉంది. పార్టీ ఎమ్మెల్యేలాగా స్పీకర్ కూడా వ్యవహరిస్తే నువ్వు పార్టీ సభ్యుని కాదు, ఇప్పుడు సభను నడిపించవలసింది. ఇంకొక మాట కూడా లోక్సభ సాంప్రదాయాలలో రాస్తూ సుమిత్రా మహాజన్ గారు ఒక బుక్ రాసినారు. వారు చెప్పింది ఏంటంటే, సభాధ్యక్షుడు అంటే స్పీకర్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి ఉండాలంటే మైనారిటీ సభ్యుల మీద, ప్రతిపక్ష వాళ్ళకి ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే సభను సమర్థవంతంగా నిర్వహించినట్టు లెక్క. మరి ఈనాడు స్పీకర్ గారు ప్రజలంతా చూస్తున్నారు, ఇక వారి మించి మనం కూడా కామెంట్ చేయకూడదు టీవీలలో కాబట్టి చెప్తున్నాను. దయచేసి స్పీకర్ గారికి కూడా నా విజ్ఞప్తి, మీరు ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసినారు, వారు మంత్రిగా కూడా చేసినారు, సభా సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తిగా నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి స్పీకరు పదవికి హుందా తెచ్చే విధంగా, పలానా స్పీకర్ బాగుండే అనే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని వారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, విన్నపిస్తున్నాను. రెండో అంశం, మీడియా పాయింట్ ఎందుకు నిషేధించినారు అంటే కారణం ఏం చెప్తున్నారంటే, సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ ఓపెన్ చేయం. ఓకే, కొద్దిసేపటికి ఆర్గ్యుమెంట్ని మనం ఓకే అనుకుంటే, ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యులు ఇలా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. శాసనసభ నడుస్తుండొచ్చు, నడవకపోవచ్చు. అసలు దానికి దీనికి లింక్ ఏంటి? మీడియా పాయింట్ అనేది ఎప్పుడూ ఓపెన్ ఉండాలి. ఒక సభ్యుడు వాకౌట్ చేసి బయటకు వస్తే సభ నడిచిన తర్వాత ఆయన ఆఫీసులో కూర్చొని అప్పుడు మీడియాతో మాట్లాడతారా? మాట్లాడారు కదా, అట్లుండదు. కాబట్టి చీఫ్ మార్షల్ ఎవరన్నా పోయి కనుక్కొని వస్తా అన్నాడు, అటే పోయింది ఆయన. మళ్ళీ వచ్చి జవాబు చెప్పలే. కనీసం 39 మంది శాసనసభ్యులు గల ఒక ప్రధాన ప్రతిపక్ష వాళ్ళు అందరూ వచ్చి వాకౌట్ చేశాడు కూర్చొని మీడియా దగ్గర మాట్లాడదామంటే మాట్లాడలేకపోతే ఈ ఎంత అప్రజాస్వామికమైన చర్య అండి. మూడో అంశం, దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నా విజ్ఞప్తి, మీరు 2014 అసెంబ్లీ సెషన్స్ మొత్తం వీడియోలు తెచ్చి చూసుకోండి. మీరు పవర్ పాయింట్ ప్రజెషన్ అంటున్నారు, అది కాదు మీకు కావాల్సింది. ఇప్పుడు ఏంటంటే 2014 నుంచి 18 వరకు సీఎం కేసీఆర్ గారు సభను ఎట్లా నడిపినారు, ఆ ఎల్ఏ మినిస్టర్లు ఆ రోజున్న వాళ్ళు ఎట్లా నడిపినారు. మీరు 23 మంది ఉండరు కదా 2014లో, మీ 23 మందితోని ఇతర అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ ఎట్లా వ్యవహరించిందో చూడండి. మీ ఎల్ఓపి పట్ల అప్పుడున్న సీఎం గారు ఎంత గౌరవప్రదంగా మాట్లాడారు చూడండి, వీడియోలు చూడండి. దయచేసి ఒకసారి చూసి నేర్చుకోండి. చూసి దయచేసి అది తెచ్చి చూడవలసిందిగా నా విజ్ఞప్తి. మూడో అంశం, ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే మాట్లాడనీయకపోవటానికి గల అసలు కారణం ఏంటి? వాళ్ళు నిజాలు చెప్తుంటే చెప్పనీయకపోవటానికి గల కారణం ఏంటి? ఎందుకంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరైతే మెయిన్గా నేను చూసిన ఈ శాసనసభలో అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక బహిరంగ సభలో మాట్లాడినట్టుగా శాసనసభలో మాట్లాడుతున్నారు. 2 ఉదాహరణలు చెప్తాను దానికి నేను. ఒకటి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నాడు, పోతిరెడ్డిపాడు కోసం మీరు పదవులలో ఉండి పెదవులు ఇప్పలేదు, పోతిరెడ్డిపాడు జీవో వచ్చినప్పుడు పొక్క దూకొని పోతుంటే మీరు మంత్రులుగా ఉన్నారు అన్నాడు.
పచ్చి అబద్ధం, డేట్లతో సహా చెప్పినాం. మరి ఇప్పటికైనా మీరు ఆ తప్పును తెలుసుకోండి. జూలై 5వ తారీఖు 2005లో రాజీనామా చేస్తే, జూన్ 5వ తారీఖు నాడు 2005 రాజీనామా చేస్తే 17 జూలైకి రాజీనామాలు ఆమోదించబడ్డాయి. 13/9 సెప్టెంబర్ 13 నాడు పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడకండి. అదే చెప్తున్నాను, సీటు చాలా గొప్పది ముఖ్యమంత్రి గారు. సీఎం సీటు, తెలంగాణ సీట్ అనేది, ఆ సీట్లో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన చేసినాడు. ఆ గొప్ప సీటు, గొప్ప వ్యక్తి ఉన్నాడు మీకంటే ముందు. దయచేసి చిల్లర వేషాలు వేయకండి. అంటే ఏంటి తప్పు చెప్పినారు సరే అన్నారా, తర్వాత నేను సవరించుకోవాలి కదా. ఒక రీజైండర్ ఏదో ఒకటి పంపాలి కదా ప్రెస్ కన్నా, కరెక్టే డేట్ లేదని. అంటే ఒక తప్పును బేస్ చేసుకొని, ఒక అబద్ధాన్ని బేస్ చేసుకొని మొత్తం ఉపన్యాసం ఇచ్చినావు. పదవుల కోసం పెదవులు అంటు పెట్టుకున్నారని మాట్లాడేదే తప్పు, ఇన్ఫర్మేషన్ తప్పు, డేట్లు తప్పు, దాని మీద రాజకీయ ఉపన్యాసం. రెండో అంశం, చీనాల మార్పు. చీనాలు మారుస్తాము, అది ఏంది ప్రజాస్వామ్యం, ఇది రాచరికాలకు ఉన్న చీనాలు మేము ఉన్నాం. అసలు కాకతీయ టోర్నమెంట్ అంటే నీకు తెలుసా? చార్మినార్ అంటే నీకు తెలుసా? మరి అసలు భారతదేశంలో ఎక్కడి నుంచి ఎర్రకోట అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మీ కాంగ్రెస్ పార్టీలు కట్టిర్రా? మరి స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో కట్టబడ్డదా? భారతదేశం కంటే స్వాతంత్రం రాకముందు 47 కంటే ముందే ఉందా? ఎక్కడి నుంచి జెండాలు ఎగిరేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రేపు 15 ఆగస్టు వస్తే నువ్వు ఎక్కడి నుంచి ఎగిరేస్తావు జెండా? రేపు 15 ఆగస్టు నువ్వు సీఎం అయినావు కదా, రేపు 15 ఆగస్టులో ఎక్కడి నుంచి జెండా ఎగిరేస్తావు? గోల్కొండ నుంచే కదా ఎగిరేసేది. అంటే ఏమీ అర్థం లేకుండా మాట్లాడితే ప్రజాప్రభుత్వం, ఇది విచిత్రం. చాలా టీవీలలో కూడా చెప్పింది నేను. ఓడిపోయిన వాళ్ళు ప్రజా కంటకం, మేము గెలిస్తే ప్రజాప్రభుత్వం. ఏదైనా భారతదేశంలో ఎన్నిక జరిగిన తర్వాత ప్రజలతోనే ఎన్నుకోబడతాయి. ప్రతి గవర్నమెంట్, ఏ పార్టీ గవర్నమెంట్ అది ప్రభుత్వమే. మరి ఇప్పుడు మీరు 2 రాష్ట్రాలలో ఓడిపోయినారు, అక్కడ ఛత్తీస్గఢ్లో ఓడిపోయారు, రాజస్థాన్లో ఓడిపోయారు. అంటే అంతకుముందు మీ ఉన్న వాళ్ళు అశోక్ ఎవడైనా కానీ ప్రజా కంటక ప్రభుత్వమేనా మీది? ఇట్లా మాట్లాడితే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, పక్కనున్న శ్రీధర్ బాబు గారు, దయచేసి వారన్నా కొంచెం చెప్పాలే మీకు. అంటే వాళ్ళని కూడా చెప్పనిస్తుండో లేదు, అది కూడా డౌటు. రకరకాల సోషల్ మీడియాలో పీలర్స్ వదులుతున్నారు. ఇప్పుడు ఆ పీలర్స్ గురించి మాట్లాడి నేను కూడా ఒకటి మాట్లాడాలి. మరి నా స్థాయికి అది కూడా తగదని నోకుండా, కానీ టైం వచ్చి కూడా చెప్పవలసి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పీఎంను కలిసినప్పుడు సోషల్ మీడియా తిప్పుతున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారి మీద, వాటి మీద, వీటి మీద తిప్పుతూ ఉన్నారు కదా. పీఎం నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఎవరు? బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు పోయి కలిసిన తర్వాత ఇద్దరం పోయి కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నువ్వు కొంచెం బయటికి పోవని బట్టి విక్రమార్కను బయటికి పంపి ప్రధానమంత్రి కాళ్ళ మీద పడి, నన్ను ఎట్లన్నా కాపాడండి కేసు నుంచి, జగన్ ఎట్లా కాపాడుతున్నారో నన్ను కూడా అట్లా దయచేసి కాపాడండి అన్నారని ట్రోల్ అవుతుంది. మరి మీ యొక్క టీవీలో అనమాట ఫస్ట్ టైం చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఇంత అబద్ధాలను మీరు ప్రచారం చేసుకుంటే నిజంగా నమ్మించే పరిస్థితి, గోబెల్ని తలదనే విధంగా గోబెల్స్ ప్రచారానికి చేయటము మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా లాస్ట్ విజ్ఞప్తి, 2014 నుంచి 18 వరకు జరిగిన అసెంబ్లీ వీడియోలు, 2018 నుంచి 2023 వరకు జరిగిన అసెంబ్లీ వీడియోలు, ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గం అంతా కూర్చొని ఆనాడు స్పీకర్ ఎట్లా వ్యవహరించిండు, ముఖ్యమంత్రి వ్యవహరించిండు, మంత్రులు ఎట్లా వ్యవహరించినాడు, మీ 18 మంది ఉంటే కూడా మీకు ఎంత టైం ఇచ్చినాము, 23 మంది ఉంటే ఆనాడు ఎంత టైం ఇచ్చిండ్రు, దయచేసి చూసి ఒకసారి నేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి. రెడ్డి గారు, అంటే అబద్ధాల పునాదుల మీద ఏదైతే మాట్లాడుతున్నారో, అంటే అది సమ్ టైమ్స్ అంటే తెలియక మాట్లాడి మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు కదా అని నరసింహారెడ్డి గారు అన్నారు. కానీ అంటే ఇది వాస్తవం అని నిన్న చెప్పిన తర్వాత కూడా ఇవాళ మొన్న అబద్ధం మాట్లాడతారు, నిన్న నిజం ఏంటది అనేది మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవాళ కూడా అదే అబద్ధాన్ని మాట్లాడడం వెనుక దాన్ని ఇంటెన్షనల్గా దాన్ని ప్రచారం చేసే ఉద్దేశం అని అంటారా? అంతే కదా. ఇప్పుడు అబద్ధాన్ని పదే చెప్తే లేదు, ఇది ఇట్లా అనుకున్నామని దాని గురించి ప్రస్తావన ఏమి ఉండదు, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తలేరు. అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల ఇదే నిజం అనే ప్రజల భావన ఉండాలనే ఉద్దేశంతో అందుకే అబద్ధాన్ని పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు సభా సాంప్రదాయాల మీద వారికి ఎవరికి గౌరవం లేదు, వారికి నేర్చుకోవాలనే కుతూహలం లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆడ వచ్చిన వాళ్ళందరూ ఆడ సభానాయకుడే అసలు అనుభవం లేని నాయకుడు. ఎట్లా పరిపాలించాలి, ఎట్లా ఉండాలి, ఒక హుందాతనాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలనో తనకు తెలియదు, కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయడు. చేయకపోగా ఇంకా ఎదుటి వారి మీద ఇష్టం వచ్చిన భాష, అసలు ఉద్దేశమే ఉండదు. అదే ఆ ఉద్దేశం లేదు ఇప్పుడు ఆయనకు. ఇట్లా ముఖ్యమంత్రి హోదా ఇట్లా ఉంటుంది, దీన్ని ఇట్లా మెయింటైన్ చేయాలి, సభ మర్యాద ఇట్లా పాటించాలని ఆయనకు తెలిసిన పక్క వాళ్ళు చెప్పిన ఆయనకు ఆ ఉద్దేశం లేదు, పాటించాల్సిన ఉద్దేశాలు లేవు.
ఎందుకంటే ఇవాళ ఒకటి గమనించండి, 39 మంది ఉన్న శాసనసభ్యులకు ఇచ్చే సమయం ఏంది? ఒక సభ్యుడు సిపిఐ నుంచి గెలిచిండు, దాదాపుగా 1:15-20 నిమిషాలు మాట్లాడిండండి. ఈరోజు తను మాట్లాడింది ఈరోజే. ఇలా మా శాసనసభ్యులు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వేదికగా అక్కడ వద్దంటే ఇక్కడికి పార్టీ వేదిక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో వారు చెప్తున్న సందర్భం నేను విన్నాను, మాట్లాడుతూ ఉన్న సందర్భం. ఒక సభ్యునికో అంత టైం ఇస్తావు. 39 మంది ఉండి ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రానికి 2 సార్లు టర్ములో ప్రజలకు అనేక సేవలు అందించిన పార్టీ, ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీకి మీరు ఇచ్చే విలువేందండి? నాయకునికి ఇచ్చే విలువేంది? నాయకుడిని మీరు లెక్క చేయరు, పార్టీని మీరు లెక్క చేయరు. ఉద్యమంతో వచ్చిందనే మర్చిపోవాలని కోరుకుంటున్నారు. అదే కదా ఇప్పుడు ఆయన ఏమన్నారు, మీ గుర్తులు ఏమి లేకుండా చెరిపేస్తా. ఇంతకుముందు ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు అంటే రాచరిక పాలన అని మీరు అంటున్నారు కదా, మరి మీరు రాష్ట్ర గీతంగా అనౌన్స్ చేసిన ఏదైతే జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం అని ఉన్నదో దాంట్లో కూడా కాకతీయుల కళాప్రభ అని ఉన్నది. కాంతిరేఖ రామప్ప గోల్కొండ చార్మినార్ అని ఆ పాటలో ఉంది కదా. మరి మీరు రాష్ట్ర గీతంగా చెప్పిన పాటలో మరి దాన్ని గుర్తించినప్పుడు మీరు చిహ్నాలను మొత్తం కూడా రూపుమాపాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దీన్ని ఎట్లా వద్దంటారు? ఇది 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 ఒక్కటి కాదు, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించింది కూడా అంతే. తెలంగాణ విగ్రహం ఒక కొత్తగా రూపొందించి దానికి ఒక తల మీద కిరీటం లేకుండా బోసిపోయినట్టు, తెలంగాణ తల్లి ఏం లేనట్టు చాలా విషయాలు సోషల్ మీడియాలో కూడా ప్రజలు గమనిస్తున్నారంటే ఉన్నారు. నేను ఏమంటారు, ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదిక చర్చ జరిగినాయి. వారే చెప్పినాయి, రేవంత్ రెడ్డి గారు చెప్పినా మనం చర్చించుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి ఇట్లాంటి వాటిని క్వశ్చన్ చేస్తే, ఇట్లాంటి వాటిని ప్రశ్నిస్తే మాట్లాడనీయకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు వీటన్నిటి కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అనేక కార్యక్రమాలను కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం లేవబోతా ఉన్నది. మీరు పాత చిహ్నాలకు సంబంధించి ఏవైతే ఉన్నదో, ఉద్యమ గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చెరిపేస్తారు. నీ తరం కాదు, గతంలో అనేక మంది నీకంటే ముందు పెద్ద పెద్ద నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించినారు. ఆ పరిపాలించిన నాయకులను గద్దెదించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చే ఒక కార్యాచరణ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినాం. కాబట్టి వీటన్నిటికీ తాగుండదు తెలంగాణ ప్రాంతంలో అనే విషయాన్ని తెలిసి మసులుకుంటే బాగుంటుందని ఒకటి లాస్ట్ నేనేమంటున్నా, ఇప్పుడు కంక్లూజన్లో ఇప్పుడు ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు ఒక అధికారంలో ఇవ్వాలి ఉండొచ్చు, రేపు ఏదో ప్రభుత్వం అనే యంత్రాంగము, రాజ్యాంగము, దాని విలువలన్నీ ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క డిగ్నిటీ గురించి చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తాను. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అంటే ఎప్పుడు వచ్చినా కానీ నీ మార్కు పరిపాలన ఎట్లుండాలంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా, ప్రజలకు సేవ చేస్తున్న నీ మార్కు ఉండాలి. ఈయన కట్టింది కాబట్టి నీకు కూలగొడతా, ఈయన అవునాడు కాబట్టి నీకు కాదంటే కాదు. కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, 2 అసెంబ్లీలో చెప్పినారు, రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఆరోగ్యశ్రీ అనే పథకం చాలా బాగుంది, మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నాం, లిమిట్ పెంచుతామని చెప్పినారు. కాబట్టి కేసీఆర్ గారు తెచ్చిన మంచినేందో చూడు, దానిలో ఏం పథకాలనే చూడు. కానీ కేసీఆర్ చీనాలే లేకుండా చేస్తా అంటే 10 సంవత్సరాల పరిపాలన ఏం చేయగలుగుతారు మీరు? తప్పు కదా మాట్లాడని. ప్రభుత్వాల కంటిన్యూషన్లో ఏమేమి అంటే క్రెడిట్ దగ్గరనే మళ్ళీ కావాలి. నర్సుల నియామక మొత్తము నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క నియామక పత్రాలు అందజేయటమే కోడ్ వల్ల ఆగిపోయిందని నువ్వు చేసినట్టు గొప్ప చెప్పుకోవాలి. కానిస్టేబుల్ కూడా మొత్తం చేసేసి నియామక పత్రాలు ఆగిపోయి నువ్వు ఇచ్చుకుంటేనేమో నీ ప్రభుత్వం గొప్పలు అంటావు. మంచి జరిగితే ప్రభుత్వం నుంచి నేర్చుకునే విధంగా ఉంటే మంచి. ఏదేమైనా కూడా కంచెలు వేయడం ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాల గొంతు నొక్కడం ప్రజాపాలన కాదు. సభ మర్యాదలు పాటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడమే నిజంగా పరిపాలన చేయడం అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవరెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.